సార్ మీ పేరు? మురళి అండి, మోహన్ మురళి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎవరో ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మనం చూసుకుంటే 5 years పరిపాలనలో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? లో లెవెల్ పీపుల్స్ అందరూ హ్యాపీగా ఉన్నారండి, దాని మాట 100%. పక్కగా జగనే వస్తాడు. సో సీట్లు ఏమన్నా 175కి తగ్గొచ్చు, కానీ 140కి అయితే తగ్గు. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి లేదని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అలాగే సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు కదా. సో అమరావతి రాజధాని చెప్పి మాట తప్పారు. సో మీరు ఎలా చెప్తారు దీని గురించి? తప్పు. ఫస్ట్ నుంచి ఒకే స్టాండర్డ్లో ఉన్నాడు, 3 రాజధానులు ఉన్నారు, 3 రాజధానుల మీద స్టాండర్డ్గా ఉన్నాడు. మొన్న కూడా చెప్పాడు అంతే. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కదా, మీరు ఏం చెప్తారు? వాళ్ళ డాడీ జగన్మోహన్ రెడ్డి డాడీ స్టార్ట్ చేశాడు, ఆయనతోనే అది పూర్తవుతుంది తప్పగా. పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఎంత మెజారిటీ రావచ్చు? వంగాంగ్ గీతను తట్టుకోవడం కష్టం నాకు తెలిసి. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు. ఆయన గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వచ్చినాయి, కొంచెం ప్రత్యర్థులతో కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సార్ ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? సార్ ఎమ్మెల్యేగా విజయ నగ్గే అవకాశం ఉందంటారు? నాకైతే గెలవడు, కానీ వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం టైట్ ఫైట్గా ఉంటుంది, కానీ వైఎస్ఆర్సీపీ సీటీ గెలుస్తుంది మంగళగిరి. వైసీపీ మేనిఫెస్టో మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఏమన్నా కొత్తగా అనిపించిందా? అలాగే పాతగానే ఉందని చెప్పేసి అంటున్నారు, కొత్త పెద్ద మార్పులు చేర్పులు లేవని. సేమ్ దానికి దీనికి కొంచెం చేంజెస్ ఉన్నాయి తప్పితే ఏం లేదు. పాత ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో 100% జగన్మోహన్ రెడ్డి వస్తాడు నెక్స్ట్, నా ఒపీనియన్. సీట్లు రావచ్చు ఈసారి? 140కి తగ్గు. కూటమికి ఇంకా మీరు ఆలోచించుకోండి, ఇంకంతే. అలాగే రీసెంట్గా గులకరాయితో దాడి జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. లాస్ట్ టైం కోడికత్తి రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమే ఇదంతా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అది టీడీపీ వాళ్ళ డ్రామా. అది కావాలని ఇలా చేస్తే ఇలా మాట్లాడవచ్చు, ఇలా కొంచెం బురద చల్లొచ్చు, జనాల్లో కొంచెం నెగిటివ్ టాక్ తీసుకురావచ్చు అనే మాటతో అది టీడీపీ వాళ్ళు పక్క బోండా ఉమ్మ చేయించింది, అది పక్క 100%. సరే ఏపీలో అయితే మళ్ళీ జగనే సీఎం అవుతారంట? 100%. సార్ మీ పేరు? శివరామకృష్ణ. సార్ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, తగ్గట్లే ఎవరో ప్రచారం. ఒక పక్కన ఎన్డీఏ కూటమి వస్తుంది, ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మనం 5 years పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? సంక్షేమ అందుట్లో అది పాడు చేయకుండా ఉంటే చాలా సంక్షేమం చేసిన దానికంటే వీళ్ళు ఇచ్చే కూరగాయలు ఈ పొదుగు డబ్బులు ఇచ్చే డబ్బులు మొగుడు తేగటానికి సరిపోతుంది, ధరలు కూడా పెంచేశాడు. దానికి ఆడి జేబులోనే వేసుకోవటానికే సరిపోతున్నాయి ఇవన్నీ. ఇంకా ఏమి సంక్షేమం అండి? సంక్షేమం అనేది వాళ్ళు ఏదో సాటిస్ఫాక్షను ఏది చేస్తున్నాం అని అంటున్నారు. ఇళ్ళంతానేమో అసలు 1 సెంట్లో పెట్టేసేసి అది ఊరినది అందరికీ ఇచ్చేసాడు, కానీ ఇళ్ళేమి కట్టలేదు. ఏది చేశాడండి సంక్షేమం అనేది? ఏమీ చేయలేదు. అందుకని ఆడేదో ఈ అపోహలో ఉన్నాడు. ఈ చెల్లెలు అందరూ ఎదురు తిరిగి అందరూ ఉన్నారు. ఈయన ఏదో రేపు డబ్బులు పంపిస్తే వేస్తాడని అనుకుంటున్నారు, కానీ మోస్ట్ ప్రాబ్లీ డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు. లేడీస్ కూడా ఈసారి ఆడికి ఓటేరండి. 3 రాజధానుల విషయంలో మాట తప్పేసి అన్నారు, 3 రాజధానులు మీరు ఏకీభవిస్తారా? 3 రాజధానులు ఏంటండి? మన కంట్రీలో ఏ స్టేట్కి ఉంది 3 రాజధానులు? 5 ఏళ్ళు రాజధాని అనేది లేకుండా వెళ్ళాడండి ఏదో. ఇంకా ఏంటండి అడుగు చేసింది? రాజధానులు అమరావతి ఉంటే ఈ పార్టీ డెవలప్ చేస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇండస్ట్రీస్ మామూలుగా ఫండ్స్ కూడా వచ్చాయి. ఇది మామూలుగా స్టేట్కి ఫండ్స్ వచ్చాయి, అప్పుడు అభివృద్ధి చేయొచ్చు. ఎవడైనా వస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దగ్గర నాకెంత ఇస్తావు, నా వాట ఎంత ఉంది, ముందు అది తెలుసు, అది తర్వాత ఇది చేస్తానంటే ఇంకా ఎవడొస్తాడండి? యువతకి జాబ్ క్యాలెండర్ విషయంలో మోసం చేసేదని చెప్పేసి చాలామంది యువత అయితే గట్టిగానే ఆయన గట్టిగా బెదిరించారు. సో దాని మీరు గురించి ఏం చెప్తారు? అది కాదు, లేడీస్కి యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మోసం చేశారన్నారు కదా సార్. యువతకి జాబ్ క్యాలెండరా? ఎవడికి ఇచ్చాడండి? వాలంటీర్లో 5,000కి 5,000 చేసేసి ఆడిని నాకు ప్రాపగాండా చేయమని ఇచ్చినప్పుడు ఎవడికి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు? క్యాలెండర్ అనేది లేదు కదా లాస్ట్ ఇయర్. పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు? విజయ అవకాశాలు ఉన్నాయంటారా? ఈసారి డెఫినెట్గా గెలుస్తాడండి. ఎంత మెజార్టీ అనేది వీ కెనాట్ సే. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ బాగానే మెజార్టీ రావచ్చు. అది అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చి ప్రత్యర్థులతో కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు.
విజయాకాశ్ ఈసారి డెఫినెట్గా గెలుస్తాడండి. ఈసారి ఇప్పుడు మంగళగిరి నుంచి కానీ ఇప్పుడు అసలు నాలెడ్జ్ పెరిగింది. ఇంకా జనరల్గా అన్ని స్టేట్ని గురించి అంత వివరంగా అన్నీ తెలుసుకోవటం, ఎట్లా చేయటం అని వాళ్ళ డాడీ దగ్గర కానీ ఏదైనా సరే జనరల్గా పీపుల్లోకి తిరిగి వచ్చినందుకు తిరిగితే ఆయనకి నాలెడ్జ్ పెరిగింది, జనానికి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అలాగే వైసీపీ మేనిఫెస్టోని అబ్జర్వ్ చేశారు మీరు? ఆ మేనిఫెస్టోలు ఊరినే ఉంటాయండి. అవన్నీ ఆడి మేనిఫెస్టోలు ఇన్ని రోజులు ఉంటాయి. ఇది దేశం ఎట్ట ఆంధ్రప్రదేశ్ అంత వెనబడేదండి. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? అవి వైసీపీకా వైనాట్ 175 అంటున్నారు కదా. వైనాట్ 40 కంటే రావు మ్యాక్సిమం. అంతే. నేను కూటమి అధికారంలోకి వస్తాను కోరుకుంటున్నారు. రావాలి, వస్తుంది. థ్యాంక్ యూ.